చదవండి. 8వ అధ్యాయము లూకాసు వార్త 43వ వచనం నుంచి 48వ వచనం వరకు. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్త స్రావణము కలిగిన తీశారా? ఇంకా రఫరఫ అంటున్నారు, అందరు తీయాల. 8వ అధ్యాయము 43 లూకాసు వార్త. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. మీరందరూ కలిసి చదవాల. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కెరేసి నీ మీద పడుచున్నారనగా తాను వెరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ సంతోషంగా ఉన్నారా? ఈ చైర్ తీసుకొని ఆమెకు ఆడేయండి అమ్మ, బయట కూర్చుంటుంది. ఊరికి వేస్ట్గా ఉంది కదా ఇది, ఆమె చెప్పు కూర్చోగలదు పాపము. వేసేయండి మా అది బయట. లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తున్న ఈ సందర్భాన్ని మనం గమనిస్తే జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. వింటున్నారా అమ్మ? ఎన్ని సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగి ఉన్నది ఆ స్త్రీ? రక్తస్రావ గల ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు? దీర్ఘకాలపు రోగం. దీర్ఘకాలపు రోగం. రక్తం అనేది ఆమెకి ఏమవుతా ఉందట? స్రావం జరుగుతూ ఉంది. రక్తస్రావం అంటే రక్తం వెళ్తూనే ఉందమ్మా ప్రతిరోజు కూడా. ఎట్లుంటుంది చూడండి మీరే ఒకసారి. రక్తము చెప్పండి, రక్తం ఏమవుతా ఉంది? రక్తము శరీరములో నుండి ప్రతిరోజు వెళుతూ ఉంటే ఆ మనిషి పరిస్థితి, ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందో స్త్రీలైన మీకు బాగా తెలుసు, అవునా లేదా? ఆ స్మెల్, ఆ వాసన, ఆ రక్తము ప్రతిరోజు కూడా బయటికి వెళ్తూ ఉంటే, రక్తపు గడ్డలు గడ్డలుగా కట్టి శరీరంలో నుండి బయటికి వెళ్తూ ఉంటే ఆమె పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎన్ని సంవత్సరాల నుండట? 12 సంవత్సరాల నుండి. సంవత్సరానికి 300 రోజులు, 365 రోజులు సంవత్సరానికైతే 12 సంవత్సరాలు అంటే దరిదాపులుగా ఒక 4000 రోజులు, 4000 దినాలు. ఆలోచన చేయండి మీరే. ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి. ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుందా లేదా? ఎగ్జాంపుల్గా స్త్రీలకు బహిర్గతము ఏమంటారు దాన్ని, డేట్ వస్తుంది కదా, 30 రోజులకు ఒకసారి చక్ర ప్రకారం రావాలి. 15 రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా లేదా? వెళ్తారు. ఎందుకు? ఎక్కువ అవుతుంది ఇది అని చెప్పేసి. కానీ ఆమెకు ప్రతిరోజు అవుతుంది. ప్రతిరోజు ఏమవుతుంది? రక్తం వెళ్ళిపోతూ ఉంది. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఆమె ఎంత తినినాను రక్తం ఏమైపోతుంది బయటికి? రక్తం పోతూ ఉంటే మనిషి నీరసమైపోతాడండి. రక్తం పోతూ ఉంటే ఏమవుతారు? నీరసపోతారు. ఆమె 12 సంవత్సరాలు ఎలా భరించగలిగిందో అన్నది మనకు అర్థం కావడం లేదండి. అది అర్థం కాని పరిస్థితి. భరించింది అంటే ఎలా భరించిందో కూడా 12 సంవత్సరాలు మహాతల్లి అని చెప్పాలి ఆమె.
చివరికి ఆమె పరిస్థితి నిజంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింటుందా లేదా అని అంటే మనమే కూటికి లేని వాళ్ళమే సపోజ్ చేసి ఏం చేస్తామో యా చౌదరినో యా సరోజమ్మనో పద్మావతమ్మనో పట్టుకుంటాం. అవునా? వాళ్ళు ఇంతేసి బిల్లు వేసి మనం తీసుకుపోయిన దాన్ని 10,000కి 20,000 చేసి పెడతారు. ఆ చెకింగ్లు ఈ చెకింగ్లు ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు అంటూ నున్నగా చేస్తారు మనల్ని. నిజంగా దేవునికి మహిమ కలుగునుగా అలాంటి రోగాలు లేకుండా మిమ్మల్ని కూర్చోబెట్టాడు. 12 సంవత్సరాల అలాంటి రోగం గిన మీకు నింటే మనకు నింటే మన పరిస్థితి ఎంతో ఒకసారి ఆలోచన చేయండి. రక్తం పోతానే ఉంటే ఆనకట్ట వేయకుండా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. రక్తస్రావం అనేది ఆమెకు ఊరికే ఇట్లా జరుగుతూ ఉంది. ఆలోచన చేయండి. ఎక్కడ కూర్చుంటే అక్కడ రక్తం. అట్లాంటి పరిస్థితి ఆమెది. మీకు అలాంటి రోగం లేదు కదా, మనకు అలాంటి రోగాన్ని అనుమతించలేదు కదా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని అనుమతి లేదు కనుక మన మీదకి అలాంటి రోగం రాలేదు. దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, కృతజ్ఞత చేయాలి, దేవుని మహిమపరచాలి. ఆయన అనుకుంటే మొత్తి చంపగలడు. అవునా లేదా? చుక్కలు పగలు పూట్లే చూపిస్తాడు, రాత్రి పూట్లు కూడా కాదు. కానీ ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావగల రోగంతో బాధపడుచూ ఉందండి. అవునా లేదా? చదవండి మాట 43. అప్పుడు ఆ 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వద్దకు వచ్చి, ఎవని చేతను అమ్మా, ఎవని చేతను అంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆడ బాగా చేస్తారు ఉరవకొండలో అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, గుంతకల్లో బాగా చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అనంతపూర్లో బాగా చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, బెంగళూరులో భలే చూస్తారమ్మా లోయమ్మ అంటే ఆ డాక్టర్ గుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యయ్యో మెడ్రాసులో భలే చూస్తారంటే మెడ్రాస్ కూడా వెళ్ళింది, హైదరాబాద్ కూడా వెళ్ళింది, ఢిల్లీకి కూడా వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట చూడండి, ఎవని చేతను స్వస్థత నొందనిదై. ఏ డాక్టర్, ఏ వైద్యుడు ఆమెకు స్వస్థత చెయ్యలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత స్వస్థత దేవుడు చేయాలి, నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వైద్యులు దేవుని స్వస్థత చేయలేరమ్మా. వైద్యులు స్వస్థత చేయలేరు. వైద్యులు స్వస్థత చేసేటట్టయితే వైద్యులు ఇంజక్షన్ వేయాల్సిన అవసరం లేదు, వైద్యులు మాత్రలు వేయాల్సిన అవసరం లేదు. అవునా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? వారు మనిషికి ఉన్న రోగాన్ని బట్టి, ఆ రోగం ఎలాంటిదో మనము చెప్పేదాన్ని బట్టి, వామిటింగ్స్ వస్తున్నాయి అని అన్నాం అనుకో, దానికి సంబంధించిన మెడిసిన్ ఏంటో వాళ్ళు డాక్టర్ చేసేటప్పుడు, ఎంబీబీఎస్ చేసేటప్పుడు 5 సంవత్సరాలు చదువుకొని ఉంటారు. వామిటింగ్కి ఈ మెడిసిన్ ఇవ్వాలి, పిల్లలకైతే ఇవ్వాలి, పెద్దకైతే ఇవ్వాలి, ముసలి వాళ్ళకైతే ఇది ఇవ్వాలి, ఇంత డోస్ ఇవ్వాలి, ఇంత ఇవ్వాలని వారు 5 సంవత్సరాలు చదువుకున్న కోర్సు ఏదైతే ఉంటుందో డిగ్రీ, అప్పుడు వాళ్ళు నేర్చుకొని ఉంటారు. ఇంతేసి పెద్ద పుస్తకాలు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, డిడి ఇవన్నీ ఉంటాయి కదా. ఇంత బాగా వాళ్ళు కోర్సులు చేసి ఉంటారు సంవత్సరాల తరబడి దాని మీదే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అక్కడ ప్రిస్క్రిప్షన్ రాస్తారు. పేపర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, పైన చౌదరి అని పేరు ఉంటుంది, కింద ఏమి వంత, ఇంకా తలనొప్పా, ఇంకా జ్వరమా, చెప్పండి. అతను ప్రిస్క్రిప్షన్ అనేది ఎలా రాస్తున్నాడు? పుస్తకాలు ఉన్నాయి కదా, ఎంబీబీఎస్ చదివాడు కదా 5 సంవత్సరాలు, వాంతికి ఇవి ఇవ్వాలి, జ్వరానికి ఇవి ఇవ్వాలి, తలనొప్పికి ఇవి ఇవ్వాలి, ఈ డోస్ ఇవ్వాలి అనేసి వాళ్ళు ముందుగానే చదువుకొని వచ్చింటారు కనుక ఏం చేస్తారు? వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న తెలివితేటలను బట్టి చెప్పాలమ్మా, చదవాలా, ఇక్కడ చూడాలా, మెడిసిన్ రాస్తారు. ఇప్పుడు డాక్టర్ బాగా చేస్తాడా, మెడిసిన్ బాగా చేస్తుందా? మెడిసిన్. డాక్టర్ ఏం చేస్తాడంటే కేవలం ఆ మెడిసిన్ రాస్తాడు. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మెడిసిన్ ప్రకృతిలో నుంచి వచ్చింది.
మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు, గడ్డి, కాయలు, ఫలాలు, పక్షులు, పురుగులు, జీవరాశులు, జలరాశులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సృష్టిలో నుంచి వచ్చింది మెడిసిన్. దేంట్లో నుంచి వచ్చింది? వీటిలో నుంచి మెడిసిన్ తీసుకున్నారు. మరి చెట్లను, జంతువులను, జీవరాశులను, ఈ భూమి మీద ఉన్న వాటన్నింటిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, స్వస్థత ఎవరు ఇచ్చారు? మళ్ళా దేవుడు ఇచ్చాడు. డాక్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. అయి ఉన్నను ఈమె వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక రకాల మెడిసిన్ వాడింది, కానీ 12 సంవత్సరాల వరకు ఆమెకు ఏ ఒక్కడు కూడా స్వస్థత చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయారు? స్వస్థత చేయలేకపోయారు. ఇప్పుడు రాకున్నాడు, వారికి బొడ్లో నుంచి సీపు కారుతుంది, రక్తం కారుతుంది. వైద్యులకు చూపిస్తూనే ఉన్నారు, కానీ స్వస్థత, అది స్వస్థత అవ్వాలంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? దేవుడే ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడు అనుమతించేదాకా నువ్వు లక్షలు ఖర్చు పెట్టు, కోట్లు ఖర్చు పెట్టు, అది ఆగదు. దేవుడే స్వస్థపరచువాడు, దేవుడే కొట్టేది, దేవుడే కట్టేది, దేవుడే మేలు చేస్తాడు, దేవుడే కీడు చేస్తాడు, దేవుడే నిన్ను బ్రతికిస్తాడు, దేవుడే చంపేస్తాడు. సకల అధికారం, సార్వభౌమత్వం దేవుని దగ్గర ఉంది. ఆయన గుర్తిరిగితే రేయింబోగులు ఆయన పాదాల దగ్గర పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో రండి, 43వ వచనము. అప్పుడు 12 ఏండ్ల నుండి అటంటే ఎన్నేళ్ళ నుండి అమ్మ? 12 ఏండ్ల నుంచి ప్రతిరోజు గాలముకు తలనొప్పి వచ్చింది అనుకో, ఎట్లుంటుందమ్మా నీకు? అమ్మ ముందుకు వచ్చినాను, ఇట్లా వీడికి వచ్చేసాను, మీరు కూడా ముందుకు వచ్చేసాను, ఇంకెవరైనా వస్తూ కూర్చుంటారు. అమ్మ గాలమ్మ, నీకు తలనొప్పి ఎప్పుడైనా వచ్చిందా? ఎట్లుంటుంది పరిస్థితి? అప్పుడు బండకేసి కొట్టుకోవాలనిపిస్తుంది తలనొప్పి వస్తే. కడుపు నొప్పి వచ్చిందా? కడుపు పట్టుకొని పొరలాడాలనిపిస్తుంది, అనలేదమ్మా. చలి జ్వరం వచ్చిందా? మంచం మీద చచ్చిపోతానేమో అనిపిస్తుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏకంగా ఉంటే దాని బాధను మనము భరించలేం కదా. 12 ఏండ్ల నుండి ఏమి ఎలా భరించిందో మీరు చూడండి. ఎన్నేళ్ళ నుంచి? రక్తస్రావం అవుతూ ఉంది. అది నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఆ రక్తం వచ్చి ఆగిపోయి అక్కడ సీపుగా, రక్త గడ్డగా వాసన వస్తుంది. ఆమె ఎక్కడైనా కూర్చుంటే ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఆమె దగ్గర కూర్చోరు. ఎందుకంటే విందామా, నిరంతరము రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెలో నుంచి నిరంతరము రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందమ్మ గాలమ్మ? 12 ఏండ్ల నుంచి ఏకదాటిగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఎవరు పడితే, ఎవరు మంచి పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి ఆమె వెళ్ళింది. చూడండి, ఎవరిని చేత అయినను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎక్కడెక్కడికి పోతారో, ఏమేం చేస్తారో మీ సకల ప్రయత్నాలు చేయండి, మీకు బాగు కాదు. వచ్చే దగ్గరికి రండి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మన దగ్గర ఉండేదంతా కాజేసుకొని, మన దగ్గర ఉండేదంతా ఐరు చేసుకొని, ఒట్టి చేతులతో ఏం లేనప్పుడు దేవుడా అని వస్తాం. నీకు రూపాయి కూడా ఖర్చు కాకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆ దేవుడు నీకు చెయ్యాల్సింది మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ అయిపోయిన తర్వాత 12 ఏళ్ళు బాధపడిన తర్వాత ఈమె యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి ఎన్ని ఏళ్ళ తర్వాత వచ్చింది? ఎవరిని చేతను అన్నప్పుడు కింద చూడండి, స్త్రీ అన్న దగ్గర కింద ఏం రాయబడిందో ఫుట్నోట్లో. కొన్ని ప్రాచీన పత్రులలో స్త్రీ ఉండెను, ఆమె తన జీవనోపాధి అంతయు ఈరోజు పోతే 500 వస్తే అట్లే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అట్లే ఇచ్చి తాత్కాలికంగా ఆమె ఏదైనా బాగుతుంది, నొప్పికి తట్టుకోలేక మెడిసిన్ తెచ్చుకుంటుందంట, తింటుందంట.
మళ్ళా రేపు పొద్దున కూలికి పోయి మళ్ళా 500 తెచ్చుకుంటుందట. ఆ 500 రూపాయలు డాక్టర్కి ఇస్తుందంట, తాత్కాలికంగా మెడిసిన్ వాడుతుందట. అలా తనకు వచ్చిన జీతము, తన ఆస్తి, తనకున్న ధనము, తను వెనకేసుకున్న డబ్బు, తనకున్న ఇల్లు, తనకున్న అంతా వేసుకున్న బట్టలు తప్ప ఇంకేం లేకోకుండా మొత్తం డాక్టర్లకి పెట్టేసింది. దేవునికి మహిమ కలుగునుగా. డాక్టర్ల దగ్గరికి పోయినామనుకోండి, ఒలిచి మళ్ళీ నిన్ను బయటకు పంపిస్తారు. అరటి పండును ఒలిచినట్టు ఒలుస్తారు. అవునా లేదా? సవీరా అని ఉందండి అనంతపురంలో, అవునా లేదా? లోపలికి పోయినాము అంటే వేళ్ళే, లక్షలే. అర్థమవుతుందా లేదా? లక్షలే, వేళ్ళే. మరి ఆమెను తీసుకెళ్ళారు ఆ రోజు బాగలేకపోతే. ఎవరిని? వేసేపల్లి అమ్మగారిని. జస్ట్ లో బీపీ అయినందుకు అక్కడ తీసుకెళ్తే వాళ్ళు దాన్ని 25 రోజులు పెట్టుకుని 4 లక్షల రూపాయలు తినేశారు. అవునా లేదా? గుండ్రాయి మాదిరి ఉంది ఆమె. ఒక చిన్న లో బీపీ అయినందుకు అంతే. నార్మల్ డాక్టర్ దగ్గరికి పోయినా బాగోయేది అది. అక్కడికి పోగానే వలలో దొరికిన చేపలాగా పట్టేసుకొని అలా చేసి అదేదో చేసినట్లుగా ఇటుపక్క నుంచి మెడిసిన్ తీసుకుపోతారు, అటుపక్క నుంచి మెడిసిన్ బయటికి మళ్ళా షాప్లోకి వెళ్తుంది. 10,000 రూపాయలు మెడిసిన్ ఇటుపక్కన తీసుకుపోతే ఆ నర్సులు దొంగదారిలోంచి మళ్ళీ తీసుకెళ్ళి షాప్లోకి ఇస్తారు. మనిషిని ఆట ఆడుకుంటున్నాడు మనిషే, ఎవరు కాదు. మనిషే మింగేస్తున్నాడు. చావు అనేది వాళ్లకు చాలా చీమలు చంపినట్లే వాళ్ళకి. మనిషి అనేది దోమలు చంపినట్లే వాళ్ళకి. రోజు చూసి రాటు తీరిపోతారు వాళ్ళు. కరుణ, జాలి అనేది ఉండదు వాళ్ళకి. అక్కడున్న వాళ్ళకి, డాక్టర్లకి, నర్సులకి, ఎవరికి. మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది. మెడ్రాస్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి స్కానింగ్ తీసుకురావడానికి వేరే దగ్గరికి వెళ్ళాలి. అది చాలా పెద్ద హాస్పిటల్. కిద్వాయ్ హాస్పిటల్ అంటారు. కిద్వాయ్ అంటారు క్యాన్సర్ హాస్పిటల్. మన ఇండియాలోనే బాగా ఫేమస్. అక్కడ స్కానింగ్ లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళమన్నారు. అది కూడా చాలా పెద్ద హాస్పిటలే, దీనికి అనుసంధానమైనది. రోగాలలో అండి ఒక వార్డు ఉంటుందండి. ఇట్లా అమ్మ నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారా? నా వైపు చూడండి. ఇప్పుడు డాక్టర్లు స్కానింగ్ కోసమని వాళ్ళు వేరే దగ్గర నుంచి వేరే దగ్గరికి పంపించారు. అది మెడ్రాస్. ఎన్ని కిలోమీటర్లు ఉంది తెలుసా హాస్పిటల్? అది 5 కిలోమీటర్లు ఉంది. అక్కడ బయట వైపున వరండా టైప్ ఉంటుంది. కాళ్ళు తెగిపోయినాడు, చేతులు తెగిపోయినాడు, నోరంతా పొక్కిపోయినాడు, క్యాన్సర్ రోగం వచ్చినాడు, మొత్తం అందరినీ ఇట్లా గ్రీలు ఉంటుందండి. గ్రీలు చూసుకుంటూ పోవచ్చు మనం ఇట్లా అందరూ కొన్ని వేల మంది ఉంటారండి బెడ్ల మీద. వేల మంది. కాలు పైకి వేసింటారు ఒకడిని, చేయి పైకి వేసింటారు ఒకడిని పైకే లేపింటారు, అన్ని కట్లు కట్టింటారు. వాళ్ళకి అంత స్మెల్ వస్తుంటుంది, వాసన వస్తుంటుంది, సీప్ కారుతూ ఉంటుంది. అక్కడ పోయి చూస్తే జీవితమే అర్థమైపోతుంది. హాస్పిటల్కి పోయి చూస్తే ఏమవుతుంది? జీవితమే అర్థమైపోతుందండి. ఈ జీవితం ఎందుకురా అనిపిస్తుందండి. ఆలోచన చేయండి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళాము, స్కానింగ్ చేసుకున్నాము. అది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఆ స్కానింగ్ ఫ్రీగా ఇవ్వాలి. మామూలుగా ఫ్రీగా ఇవ్వకుండా అక్కడ ఒకడు కాంపౌండర్ ఉన్నాడు, వాడు 500 అడిగాడు. లేకపోతే ఈవిడు బయటకు వస్తే గేట్ కాడ వాచ్మెన్ ఉన్నాడు, వాడు 200 అడిగాడు. లేకపోతే ఈడు బయటకు వస్తే సీపర్స్ ఉంటారు కదా, కసునొక్కే వాళ్ళు 100 అడిగారు. వాళ్ళకి లేకపోతే ఈడు, లేకపోతే పోనీరు, తిట్టుకుంటారు. అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ వాళ్ళు ఉన్నోళ్ళ లేని వాళ్ళ అనేది కూడా చూసుకోరు. రాటు తీరిపోయి ఉంటారు, కరుణ జాలి లేకుండా ఉంటారు. అందుకే మీరు క్రైస్తవులు, మీ పిల్లలు, మీ భవిష్యత్తులో
మీ మనముల్లో అలా కాకుండా ఉండడాగున ముందు మీరు భయం కలిగి బ్రతికి జీవితాంతము ఆ పిల్లలకు నేర్పించండి అలా ఉండదని. లంచాలు తీసుకోకుండా కరుణాజాలి కలిగి బ్రతకడమని చెప్పండి. లేకపోతే రౌడీలు అయిపోతారు మన పిల్లలే. అవునా లేదా? ముందు మనలో ఉంటే తర్వాత వాళ్ళలోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మ ఏం చేసుకుందంటే అమ్మ చెప్పండి, చదవండి, ఫుట్ నోట్లో ఉంటే చదవండి. ఇప్పుడు ఏమని చెప్తుందమ్మ బైబిల్? స్త్రీ అని ఆమె తన జీవన ఉపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి, అది మొత్తం ఎవరికి పెట్టింది? తన జీవితం అంతా 12 ఏళ్ళు డాక్టర్లకి పెట్టింది. మీరు ఎవరైనా అట్లా పెడుతున్నారో 12 ఏళ్ళ నుంచి డాక్టర్లకి? లేదు. మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మీరు ఏం చేయాలి తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏమని బట్టి, అమ్మా నిన్ను బట్టి ప్రభా, నీలాగా ఉండుకోకుండా దేవా మమ్మల్ని డాక్టర్లకు బట్టి డాక్టర్లకు వ్యవహరించేట్లుగా మా డబ్బంతా కూడా పోయేటట్టుగా, మా ఆస్తులని పోయేటట్లుగా చేయకుండా నిలవబెట్టిన దేవుడానికి స్తోత్రం అని చెప్పాలా. నిన్ను ఖాళీ చేయడం దేవునికి ఎంతసేపు చెప్పు? నిన్ను లూటీ చేయడం దేవుడికి ఎంతసేపు? చెప్పాను కదా ఇంతగా, ఆమెకి 4 లక్షల రూపాయలు అయింది. ఆమె అప్పుడే డబ్బులున్నాయి పాపం వాళ్ళ దగ్గర. యోసేపుని ఖాళీ చేయడానికి ఎంతసేపు పట్టింది దేవుడికి? ఎగ్జాంపుల్ ఈడే ఉంది. అప్పుడే పాపం డబ్బులు ఏదో వచ్చింటే, స్థలం కొనింటే తీసుకొచ్చుకున్నారు 4 లక్షలు 5 లక్షలు. అవునా? డబ్బులు ఎంతసేపోయింది ఖాళీ చేయడానికి? ఎంతసేపు దగ్గర ఏటీఎం పెట్టడము తీయడమే, ఏటీఎం పెట్టడం తీయడమే, ఏటీఎం పెట్టడం తీయడమే. లోపల లేవు డబ్బులు ఇంకా ఆఖరికి. ఏం చెప్పండి ఖాళీ చేయడం నిన్ను? దేవుడు మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యముతో అన్ని రకాలుగా దేవుడు నిలవబెట్టినందుకు మనం ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలో ఆలోచన చేయండి. కృతజ్ఞత. ఊపిరి పీల్చుకుంటున్నాం, ఆరోగ్యకరంగా నడుస్తున్నాం, ఆరోగ్యకరంగా బ్రతుకుతున్నాం. దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి, ఎన్ని వందనాలు చెల్లించాలో ప్రతిరోజు మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఈమె స్థితి ఎలా ఉందంటే వచ్చింది డాక్టర్లకి. అంటే ఆమె ఎవరిని పోషిస్తుంది అంటే డాక్టర్ని పోషిస్తుంది. అమ్మ ఎవరిని పోషిస్తుంది? డాక్టర్ని పోషిస్తుంది 12 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఆ ఊరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు మన మధ్యకి. దేవునికి మహిమ కలుగును గాక. 2 ముగ్గురు ఎక్కడ ఉంటే వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశాడు ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. నమ్మువానికి సమస్తము కలుగును గాక. నమ్మువానికి ఆ దేవుడు సమస్తము దయచేయును గాక. దేవునికి మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఊరికి వచ్చారండి. ఆయన యొద్దకు వచ్చిందండి. ఇప్పుడు ఎవరు చెప్పారో ఏం కథ ఆమెకు విన్నదండి. ఆమె వచ్చిందండి అక్కడికి. ఏం ముట్టిందంట? ఒకసారి దీన్ని మనము మరొక దగ్గర చూస్తాము జాగ్రత్తగా. రండి 8వ అధ్యాయము మత్తయి సువార్త. పదహైదో అధ్యాయము 12వ అధ్యాయమా? 9వ అధ్యాయము 20 నుంచి చూడండి. 20 నుంచి. అమ్మ వింటున్నారా? అయిపోయింది 5 నిమిషాలు, నాకు అంత ఎక్కువ లేదు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈమెకి ఎవరో చెప్పారు. ఏమని చెప్పారు? యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలడు, యేసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యము అని ఈమెకు చెప్పారు. అవునా లేదా? ఎవరి పట్లైనా విశ్వాసం ఉంటే కదా మనం వాటికి పోతాం. చౌదరి బాగా చూస్తాడని చెప్తే కదా ఎవరైనా మనం పోతాం వాటికి. లేదా పలానా డాక్టర్ బాగా చూస్తాడు ఈ రోగానికి, అక్కడే ఇంటికి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్తే కదా మనం పోతాం. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి ఈమెకున్న రోగము వలన తన ఆస్తులు, తనకున్న డబ్బు, తనకున్న మొత్తాన్ని కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఇంక డాక్టర్లకు పెట్టడానికి కూడా ఆమె దగ్గర సతువు లేదు, పనికి పోవడానికి కూడా ఆమె దగ్గర బలం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె పాలి మారిపోయి చావుకు దగ్గరలో ఉంది.
పూర్తిగా ఏమైపోయిందంటే ఇంకా ఆమె 2 అడుగులు వేయడానికి కూడా శక్తి లేదు. ఆమెలో రక్తమంతా కూడా, ముఖమంతా కూడా అప్పుడే తెల్లగా అయిపోతూ ఉంది, శరీరం అంతా తెలుపు అయిపోతూ ఉంది, చావుకు దగ్గర అయిపోయింది. చావుకు దగ్గరైంది ఆమె. దేని దగ్గరైంది? మరణావస్థలో ఉందండి ఒక రకంగా చెప్పాలంటే. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రయత్నాలన్నీ మనం అంతేనండి, మనం అన్ని ప్రయత్నాలు చేసి అంత డబ్బు చేసుకొని మన సొంత ప్రయత్నాలు చేసి సొంతంగా ఆలోచన చేసి ప్రతి విషయంలో సొంత జ్ఞానం ఉపయోగించి ఆ తర్వాత మొత్తానికి అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తామండి. ఎవరి దగ్గరికి వస్తామో? ముందు రావాల్సింది దేవుడి దగ్గరికి, తర్వాత వెళ్ళాల్సింది డాక్టర్ల దగ్గరికి, తర్వాత వెళ్ళాల్సింది లోకం దగ్గరికి. ముందు ఎవరి దగ్గర రావాలి? ముందు దేవుని దగ్గరికి వచ్చేది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. 12 సంవత్సరాల పాటు తన జీవితం ఒక రకంగా చెప్పాలంటే బ్రతికున్నా చచ్చిపోయినట్టే ఆమె. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఆ మాట విన్నది. అప్పుడు అంటుంది ఆమె, ఆయన పై వస్త్రము మాత్రమే ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నోరు విప్పాడంతే. జస్ట్ విశ్వాసం అండి. ఏముంది ఆమెకి? కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. 12 సంవత్సరాల నుంచి డాక్టర్లు బాగా చేయలేకపోయారు. డబ్బుంటే కొండ మీద కోదని దింపుతాడంట. ఏం దింపుతాడు? దింపుతాడా? డబ్బు అన్ని కార్యాలు చేయదు, అవునా లేదా? అలా డబ్బే చేసేటట్టయితే హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తి గలవారు ఎందుకు హాస్పిటల్లోనే చచ్చిపోతారు? అవునా లేదా? ఈ మధ్యకాలంలో తారక్ అనే ఒక ఆయన, తారక్ రత్న, ఏం పేరు ఆయన పేరు? 39 సంవత్సరాలు, అంతే, ఎక్కువలే వయసు, 40 ఏళ్ళు అనుకో, నాకంటే చిన్నాడు. 25 రోజులు దేంతో పోరాటం చేశాడు? మృత్యువుతో పోరాటం చేశాడు. 25 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేశాడు. దరిదాపులుగా ₹1,00,00,000 అయిపోయాయి. బ్రతికాడా? గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ పాటలు ఎన్నో పాడాడు. మరి ఆయన మెడ్రాసులో కరోనా వచ్చిన సమయంలో 2 నెలల పాటు బెడ్ మీద ఉన్నాడు. ₹4 కోట్ల ఖర్చు అయ్యి వైద్యానికి. ఎంత? అమెరికా నుంచి స్పెషల్గా డాక్టర్లు తెప్పించారు వాళ్ళు. అమెరికా నుంచి స్పెషల్ మెడిసిన్, స్పెషల్ డాక్టర్స్. 2 నెలల పాటు బెడ్ మీద ఉన్నాడు. 4 కోట్లు అయింది. బాలసుబ్రహ్మణ్యం బ్రతికాడా? కోట్లు మనిషిని బ్రతికించలేవు, దేవుడు మనిషిని బ్రతికించగలడు. నీ విశ్వాసమే దేవుణ్ణి నిన్ను బ్రతికించగలదు. విశ్వాసానికి మించింది ప్రపంచములో ఏది లేదో. కనుక ఆమెతో అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచనని చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి ఒకసారి. ఇలా పట్టుకుందంటే, ఇలా పట్టుకుందండి, ఇంత పట్టుకుందంతే. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదవండి తొందరగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మనం వస్తుంది దేవుడి దగ్గరికే, కానీ మనకు విశ్వాసం లేదు. మనకేం లేదమ్మా? నమ్మకం లేదు దేవుని పైన. దేవుడు ఇది చేయగలడా? దేవుడు ఇది చేయగలడా? లేదు. దేవుడు సమస్తము చేయగలడు. చేయకపోయినా పర్వాలేదు. శద్రక్, మెషక్, అబేద్నెగోలు, మేము నీ దేవునికి మొక్కం, నీ ప్రతిమకు మొక్కం, నువ్వు చెప్పినట్లు మేము చెయ్యం, మేము మోకరించం, అసలే ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు రాజుతో. అంటే శద్రక్, మెషక్, అబేద్నెగోలకి 7 అంతల అగ్నిగుండాన్ని చూపించినా కూడా ఇలా అగ్నిగుండం వైపు చూసి ఇలా అన్నారు. అప్పుడు అంతవరకు రాజా అన్నారు. ఇప్పుడు ఏమన్నారంటే నెబుకద్నెజరు అని పేరుతో పిలిచారు. 7 అంతలు ఎప్పుడైతే పెరిగిందో అగ్ని, అప్పుడు ఏమన్నారు తెలుసా? అంతకుముందన్న మర్యాదగా రాజా అన్నారు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? నెబుకద్నెజరు నీ చేతనైంది చేసుకో అన్నారు. చక్రవర్తిని, 120 దేశాలకు చక్రవర్తిని ఏమన్నారు? నెబుకద్నెజరు చాలా పిల్ల శాస్త్రాలు చేస్తున్నావయ్యా నువ్వు అన్నారు.
దేవుని ముందు మనమంతా బచ్చగాళ్ళం. దేవుని ముందు మన ధనమంతా వ్యర్థం, మన జ్ఞానం వ్యర్థం, మన తెలివి వ్యర్థం, మన ప్రయత్నాలన్నీ వ్యర్థం. ఆయన అనుకుంటే గొర్రెల కాపరిని రాజుని చేయగలడు, రాజుని చచ్చిపోయేటట్లు చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి దేవుడు చిన్నదాన్ని చేయగలడు, పెద్దదాన్ని చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసుకోవాలి. అబ్రహాము లాంటి విశ్వాసం గలవారే ఆయనకు పిల్లలని చెప్తుంది బైబిల్. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం మనకు ఉండాలి. ఈరోజు అబ్రహాము బలహీన సమయంలో చనిపోయాను, నా యొక్క మృతతుల్యం అయిపోయింది, నాకు పిల్లలు పుట్టరు, మా భార్యకు కూడా పిల్లలు పుట్టరు, అయినా సరే డాక్టర్ అందరూ కూడా ఏమన్నారు, నీకు పిల్లలు పుడితే నా డాక్టర్ ఉద్యోగం వదిలేస్తానన్నాడు వాడు. నీకు పిల్లలు పుడితే నా ఆస్తి అంతా నీకే రాసిస్తాను హాస్పిటల్ అన్నాడు వాడు. అవునా లేదా? ఎన్ని స్కానింగ్లు తీసినా, ఏ సవీరాకి వెళ్ళినా, ఏ పద్మావతి దగ్గరికి వెళ్ళినా, ఏ సరోజం దగ్గరికి వెళ్ళినా, ఏ అపోలోకి వెళ్ళినా, ఏ కిమ్స్కి వెళ్ళినా కూడా సర్టిఫికెట్లన్నీ బయటికి ఎట్లా వస్తున్నాయి? నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం అబ్రహాము, నీ భార్యకు కూడా పిల్లలు పుట్టడం అసాధ్యము, మీ లోపల వృద్ధాప్యం వచ్చినందువల్ల మీలో ఉన్న బలము చచ్చిపోయింది అని చెప్పేశారు. అన్ని సర్టిఫికెట్లు అలాగే వస్తున్నాయి. కానీ ఆయన చిరునవ్వుతో సర్టిఫికెట్లు తీసుకొని నవ్వుతూ వస్తున్నాడట. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, అట్లేం లేదు బైబిల్లో. అర్థమైందా? మనము ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాం మీకు నమ్మకం రావడానికి. హల్లెలూయా. ఒకవేళ ఉంటే కూడా ఆ రకంగా చేసేవాడు అని చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అవునా లేదా? అయితే చివరికి ఏం జరిగింది? దేవుడు మృతుతుల్యులైన వారిద్దరిలో నుండి జీవాన్ని మరలా ఉత్తేజింపజేసి జీవాన్ని తీసుకొచ్చి వారికి 100 సంవత్సరాల్లో పిల్లలు పుట్టేటట్టు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మనం విశ్వసించాలంతే. జరిగినా జరగబోయినా మన విశ్వాసమే అంతే. దాంట్లో ఏమాత్రం కూడా ఏం కాకూడదు, తగ్గకూడదు. సచ్చినా పర్వాలేదు, నువ్వు విశ్వాసంలోనే ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. శద్రకు మెషకు అబేద్నెగో లాంటి, అబ్రహాము లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ దేవుని పైన అవిశ్వాసం పెట్టకండి, డాక్టర్ల మీద విశ్వాసం పెట్టకండి, మెడిసిన్ పైన విశ్వాసం పెట్టకండి, దేవుని పైన అవిశ్వాసం పెట్టకండి, డబ్బుల పైన విశ్వాసం పెట్టకండి, దేవుని పైన విశ్వాసం పెట్టండి. ప్రతి విషయంలో దేవుణ్ణి మీరు ముందంజలో ఉంచండి. ఆయన మిమ్మల్ని ఎంత ఎత్తులో ఉంచుతాడో ఆ తర్వాత చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడిందటండి. తిప్పులు అంటాం కదా, ఎన్ని తిప్పులు పడిందో. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా బాగా అయ్యే రోగము కానే కాదు, అది డబ్బులన్నీ అయిపోతున్నాయి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటములో పడేను. ఏ వైద్యుడు బాగా చేయలేకపోతున్నాడు. ఆ యొక్క చెప్తే పోతుంది, ఈ యొక్క చెప్తే పోతుంది, ఆ యొక్క చెప్తే చెప్తుంది. ఎవరు ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక డాక్టర్ కోసం ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. బస్సు ఎక్కడం వెళ్ళిపోవడమే ఆమె సంపాదించుకుందంతా. పోయి వానికి గుట్టుకు పెట్టి వస్తుంది. మన భాషలో చెప్తే అంతే కదా. ఎవరు పెడుతుంది? వాడే ఊరికి ఇస్తాడు. వాడికి ఇస్తాడా? ముందు 200 రూపాయలు ఫీజు, మళ్ళీ తర్వాత లోపలికి బెడ్ మీదకి పోతే రోజంతా కూడా నువ్వు 1000 రూపాయలు, స్పెషల్ రూమ్ అయితే 3000 రూపాయలు, మెడిసిన్కి అవన్నీ దానికి నువ్వు 2 రోజులు ఆడున్నావు అనుకో, ఓ 10,000 రూపాయలు చేసి నిన్ను బ్లేడ్ లేకుండానే గోకేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడైనా ఉచితంగా చేస్తాడేంటి? ఈమె ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా బయలుదేరి వచ్చిందంతా కూడా వ్యయపరుచుకుంటూ మరీ సంకటంలో పడి ఇంక నేను చచ్చిపోతానులే అనుకుందంటండి. ఇంకా ఎవడు నన్ను బాగా చేయలేడు, ఇంక నేను చచ్చిపోతాను అనుకుంటూ డిసైడ్ అయిపోయిందండి. చేతులు ఎత్తేసిందండి. అవునా లేదా? ఏ డాక్టరు బాగా చేయలేని సమయంలో చేతులు ఎత్తేస్తే ఇప్పుడు దేవుడు సహాయం చేశాడు. కౌకుంట్లో ఒక ఆమె ఉంది, మంచాన పడింది. మేము వెళ్ళినప్పుడు ఏమిటి పడింది? కాళ్ళన్నీ కూడా సీలిపోయి ఉన్నాయి. కాలు భూమి మీద పెట్టలేదు, అరికాలు భూమి మీద పెట్టలేని రోగం వచ్చింది ఆమెకి. భయంకరమైన పరిస్థితి. అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, అన్ని చీటీలు చూపించారు. అప్పటికే 2 లక్షలు అయిపోయినాయంట వాళ్ళకి. అవునా లేదా? 2 లక్షలు అయిపోయినాయంట ఆమెకి.
ఇట్లా అయిపోయింది, రొక్కగా అయిపోయింది, అంటే బక్కగా అయిపడిసింది, ఇంకా చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది. ఇది 4 ఏళ్ళ క్రితము మాట. దేవుని కృపను బట్టి వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాం, ప్రార్థన చేసాం, దేవుని నామను బట్టి అద్భుత రీతిగా ఈరోజు ఆమె 2 కూలీలు చేసుకుంటుంది. హల్లెలూయా. 2 కూలీలు పోతుంది. ఆమె వయసు ఎంత? 60 ఏళ్ళు. 2 కూలీలు చేసుకుంటుంది. చావు బతుకుల్లోకి వెళ్ళి సమాధిలో పెట్టాలంతే ఆమెని. అట్లాంటి ఆమెను దేవుడు లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన గొప్పతనం కాదు, దేవుడు లేపుతాడు. ఆయన నామం గొప్పది, ఆయన సమస్తము చేయగలడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అపనమ్మకం పెట్టుకోవద్దండి. దేవునికి సమస్తము సాధ్యమని గుర్తెరగండి. ఏం చేసిందామే? తనకు కలిగినదంతయు వ్యర్థం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటంలో పడెను. ఆమె యేసును గూర్చి విని, హల్లెలూయా, ఇది ముఖ్యం, వినాల, ముందు వినాలా, ఎవరైనా చెప్పినప్పుడు వినాలా, 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 విని, యేసును గూర్చి విని. అక్కడ లూకా సువార్తలు చెప్పబడలేదు, ఇది మత్తయి సువార్తలు కూడా చెప్పబడలేదు. కానీ మార్కు సువార్తలో ఆమె విన్నది. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆమెలో వినటం వల్ల విశ్వాసం వచ్చింది. ఇంతవరకు నేను అనేకల దగ్గరికి వెళ్ళాను, ఎవరు బాగా చేయలేదు, ఈయన ఫ్రీగానే బాగా చేస్తాడంట. ఏమి పోదాం, విశ్వాసం ఉంచుదాం, దాన్ని ఏమైంది, ఫ్రీగానే ఇదొక అవకాశం చూద్దాం అని ఆమె విశ్వాసంతో తన ఇంటి దగ్గర నుంచి లేచింది. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఊర్లో ఆయన కూడా బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే దేవుడు నీ ఇంటి చుట్టే తిరుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె స్వస్థపరచబడాలా, లేకపోతే చచ్చిపోతుంది. ఆమె చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది, పాలి మారిపోయింది, పాండుర వర్ణ రంగులోకి వచ్చేసింది. ఇంకా అలాంటి సమయంలో ఆమెలో విశ్వాసం ఉంది కనుక, ఆ విశ్వాసం ఏం చేసిందంటే, విన్నది కనుక ఆ యేసు ప్రభుని ఆ ఊర్లో ఆమె ఇంటి ముందుకే వచ్చి కూర్చుని నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగా. నీకు విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు వారు నిన్ను విడిచి ఒక అడుగు కూడా వేయడు పక్కకి. నీ చుట్టే ఉంటాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు, నీకు అవసరమైందంతా ఇచ్చుకుంటూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విన్నది ఏం చేసిందమ్మా? మనం వింటూనే ఉన్నాం కానీ విశ్వాసం కలిగలేము. ఆమె ఒక్కసారి విన్నదంతే. ఏమైంది? తనకు కలిగినంతయు వేపరుచుకున్న తర్వాత, ఏమీ ప్రయోజనం లేకుండా సంకటంలో పడిన తర్వాత ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. హల్లెలూయా. ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్న కార్యం ఏంటంటే, ఒక 12 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది, ఆమెను లేపడానికి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఈమె చావాలి. ఈమె చావు బతుకుల్లో ఉంది, ఆమె చచ్చిపోయింది, అంతే, వేడే తేడా లేదు. వింటున్నారా? 12 ఏళ్ళ పాప చనిపోయింది, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో శవం ఉంది. కానీ ఈమె చావు బతుకుల్లో ఉంది, ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆమెనే లేపడానికి పోతున్నాడు అంటే చావడానికి సిద్ధమై ఉన్నాను, ఎందుకు లేపడానికి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జనాభా భయంకరంగా వెళ్తూ ఉంది, వేల మంది వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఎట్లా వెళ్తారు వెనకాల రోడ్, అలా జనాభా వెనకాల వెళ్తుంటే ఆమెకు ఉన్న విశ్వాసం ఏం చేసిందంటే, ఈ జనాభాలో నుంచి వాళ్ళని దొబ్బుతూ వీళ్ళని దొబ్బుతూ వీళ్ళని దొబ్బుతూ వాళ్ళని దొబ్బుతూ అందరినీ తోసుకొని వెళ్ళి యేసు ప్రభువుని వెనకాల నుంచి చెంగు ముట్టిందంతే. హల్లెలూయా. ఇట్లా చెంగు అంతే, జస్ట్ డ్రెస్ ముట్టిందంతే, వస్త్రం ముట్టుకుందంతే. ఏం జరిగింది? వెంటనే వస్త్రం ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టాను. రక్తధార ఏమైంది? ఆమె శరీరంలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంటుంది కదా, ఆ ధార, ఆ రక్తం వచ్చే కొలాయి టైప్లో వచ్చే రక్తము వెంటనే లోపల ఏమైపోయిందంటే లాక్ అయిపోయింది. ఇట్లా కొలాయి బంద్ అయిపోయింది, వెంటనే ఆగిపోయింది. ఆమెకు అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నా లోపల రక్తం ఆగిపోయింది, కొలాయి బంద్ అయిపోయింది. ఈయనని ఇలా ముట్టానో లేదో, లోపల ఏం జరిగింది? అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. అదండి దేవుడు అంటే. దేవుడు చెయ్యగలడని నమ్మకం కలిగి ఉండండి, అమాయకంగా ఉండకండి. ఆయన చెంగు ముడితే ఈమె లోపల ఉన్నదాన్ని బాగవడం ఏంటండి? మామూలుగా అయితే డాక్టర్లు ఏం చేయాలి? దాన్ని ఆ యొక్క లోపల ఉన్నదాన్ని ఇట్లా సిజరింగ్ మామూలు పెద్ద ఆపరేషన్ మాత్రం చేసి ఆ పేగు ఎక్కడుందో చూసి ఆ పేగు గంటేసి, ఇప్పుడు కాలంలో అయితే ఆ రక్తం రాకోకుండా దాన్ని బంద్ చేయాలా, చాలా పెద్ద ప్రాసెస్. కానీ యేసు ప్రభు వారు చెంగు ముట్టగానే ఆమె లోపలికి శక్తి ప్రవేశించి, ఎక్కడైతే రక్తం అనేది ప్రవాహం జరుగుతుందో, ధార కడుతుందో, ఇట్లా ధార కిందికి వస్తుందో అక్కడ మొత్తం బంద్ అయిపోయింది. ఎందుకంటే మనిషిని చేసిన వాడు ఆయనే గనక ఆయన వల్ల సమస్తము జరుగుతుంది.
ఆయన ఎక్కడైనా ఏదైనా స్వస్థపరచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏం జరిగిందంటండి, మరియు ఆయన ఏం జరిగిందో చదువుదాం తర్వాత. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడిగగా. దేవునికి మహిమ కలుగును గాక. జనాభా చాలామంది ఉన్నారు, ఎవరో వెనక నుంచి ఇట్లా వస్త్రం ముట్టారు, అది యేసు ప్రభువుకు తెలిసిపోయింది. ఎవరు తెలిసిపోయిందమ్మా? యేసు ప్రభువుకు తెలిసిపోయింది. వెంటనే ఒక్కసారిగా ఆగాడు, వెనక్కి తిరిగాడు. ఇట్లా వెనక్కి తిరిగి జనాభాతో అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు, నా వస్త్రం ఎవరు ముట్టారు? ఏమి తెలియదు ఆయనకు? తెలుసు. నిజాయితీగా నువ్వంతకు నువ్వే ఒప్పుకుంటావా లేదో చూస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఎలాంటి వాడు కావాలి? నిజాయితీగా ఒప్పుకునేవాళ్ళు కావాలి, నీతిగా ఒప్పుకునేవాళ్ళు కావాలి, నోటితో నేను పాపం చేశానని ఒప్పుకునేవాళ్ళు కావాలి, నోటితో నేను పాపినని గుర్తెరిగే వాళ్ళు కావాలి. ఆయన దాగుడు మూటలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు అవసరం లేదు దేవుడికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నన్ను ముట్టింది అనగానే అప్పుడు అక్కడున్న శిష్యులు ఏమంటున్నారు చూడండి. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండట చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు ఏమంటున్నారు? ఏంది గురువా, ఎప్పుడు ఏంది ప్రభువా, నువ్వు ఎంతమంది వస్తున్నారు చూడు, వెనకాల 1000 మంది వస్తున్నారు, ఎవడొకడు తోసలాడింటాడు, మామూలే, ఎవడొకడు తోసలాడి ఎవడో నేను ఇట్లా అనుకుంటాడు, దానికల్లా నువ్వు నిలబడి ఇటు తిరిగి నన్ను ముట్టుకోయింది అంటావా అని అంటున్నారండి యేసుప్రభు శిష్యులు. వీళ్ళంతా కూడా పరమానంద శిష్యులు, మనలాంటి వాళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ముట్టడం వేరయ్యా, నాకు తెలుసు అని ఆయన ఊరికే ఉన్నాడండి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవాలేనని ఆయన చుట్టూ చూచెను. హల్లెలూయా. అది ఆమె ముట్టింది కదా, నాకు స్వస్థపరచబడింది కదా, ఆమె నా ఎదురు వస్తుందేమోనని, నాతో ఒప్పుకుంటుందేమోనని, ఇంతమంది జనాభా ముందు నాకు స్వస్థత కలిగిందని సాక్ష్యం చెప్తుందేమోనని, దేవుని మహిమపరుస్తుందేమోనని, జరిగిన మేలులు అందరికీ తెలియజేస్తుందేమోనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఊరికెట్లా మనం ఎట్లాంటి వాళ్ళమంటే, దేవుని చేత స్వస్థత పొందుకొని, దేవుని చేత అన్నీ పొందుకొని, ఆఖరికి దేవునికి ఏం చేస్తామమ్మా? టాటా బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్, నువ్వెవరో నాకు తెలీదు అని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయే రకం. అలాంటి వాళ్ళగా ఉన్నదా ఈ అమ్మ? లేకపోతే తను దేవుని యొక్క నామమును గొప్ప చేసి, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బాగా కాలేదు, డబ్బు పెట్టినా బాగా కాలేదు, 12 సంవత్సరాల నుంచి ఎవడూ బాగు చేయలేంది, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నా దేవుడిని నేను మహిమపరుస్తానని వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్తాదా అని చూశాడు. సాక్ష్యం చెప్తాదా అని చూశాడు. అలాంటి వాళ్ళు కావాలి. మేలులు పొందుకున్న తర్వాత ఆ మేలులు చేసిన దేవుణ్ణి మనం ప్రపంచానికి పరిచయం చేసేవాళ్ళుగా ఉండాలి. అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదవనమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలగనుగా కానీ ఆమెతో చెప్పగా. హల్లెలూయా. ఏం జరిగిందమ్మా? అయిపోయింది. ఆమె వచ్చింది ఇప్పుడు దగ్గరికి, వణుకుతూ వచ్చిందంటే దగ్గరికి. ఎలా వచ్చింది? ఏమంటాడేమోనని వణుకుతూ వచ్చింది. వణుకుతూ వచ్చి ఒక్కసారిగా ఆయన పాదాలను పట్టుకొనిస్తుందండి. హల్లెలూయా. మీ దేవుడు మీకు మేలు చేశాడండి. మిమ్మల్ని రోగాల నుంచి బాగు చేస్తున్నాడు, మీకు వ్యాధుల నుంచి బాగు చేస్తున్నాడు, మీ సమస్యలు తీరుస్తున్నాడు, మిమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచుతున్నాడు, మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, మీ పిల్లల్ని కాపాడుతున్నాడు, మీ కార్యాలు చేస్తున్నాడు, మిమ్మల్ని గొప్పవారం చేస్తున్నాడు. కానీ మీరు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి స్తోత్రమయ్యా, వందనాలయ్యా అని చెప్పడానికి ఆదివారం కూడా దేవుని దగ్గరికి రాలేని అంత బిజీలో ఉన్నాం మనం. కృతజ్ఞతగా లేని ప్రజలుగా మనం ఉన్నాం మనం. కానీ ఆమె అయితే దేవుని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఆయన సాగిలపడి నమస్కారం చేసింది. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుడు చేసిన మేలు సమాజానికి చెప్పి మనం విశ్వాసం కలిగి బ్రతికి అనేకులు విశ్వాసాలుగా చేసి దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడింది. ఒక్క క్షణంలో యేసయ్యను ముట్టుకోగానే ఆమె జీవితం మరోలా మారిపోయింది. చచ్చిపోవాల్సిన ఆమె ఈరోజు బ్రతికి, ఆ రోజు ఆమె ఇంకా ఎక్కువ రోజులు బతికి ఆ దేవునికి సాక్షిగా నిలబడింది. మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళం,
మన కోసం దేవుడే దిగి వచ్చి ప్రాణం పెట్టి సిలువలో రక్తం చిందించి మనందరినీ కూడా తిరిగి లేపాడు. మనం కూడా దేవుని కోసం సాక్షులుగా బ్రతుకుదాం. నరకానికి పాలి మారిపోయి నరకానికి వెళ్ళవలసిన మనల్ని ఆ దేవుడు కాచి కాపాడాడు. ఆ దేవుడు లేపాడు. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన వారమే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన వేడుకుందాం. అందరూ మోకరించి